హాయ్ హలో వెల్కమ్ టు టీపీ స్టడీస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీలోని టెస్ట్ 11లోని రీజనింగ్ డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హియర్ ఈస్ ద క్వశ్చన్. ఏ పేపర్ ఈజ్ ఫోల్డెడ్ అండ్ కట్ యాజ్ షోన్ బిలో, హౌ విల్ ఇట్ అపియర్ వెన్ అన్ఫోల్డెడ్ అన్నారు. ఓకే, కింద చూపిన విధంగా ఒక కాగితాన్ని మడతపెట్టి కత్తిరించారు, విప్పినప్పుడు అది ఎలా కనిపిస్తుంది అంటున్నారు. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే ఒక షీట్ని ఫోల్డ్ చేసి దాన్ని ఒక షేప్లో కట్ చేశారు, అది ఓపెన్ చేసినప్పుడు ఎలా కనిపిస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే ఒక పేపర్ ఉంది, ఆ పేపర్ని ఫస్ట్ డౌన్కి బాటమ్కి ఫోల్డ్ చేశారనమాట, తర్వాత లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేశారు, చేసిన తర్వాత ఇలా కట్ చేశారు. సో ఇది ఓపెన్ చేసినప్పుడు ఎలా కనిపిస్తుంది మనకి, ఇలా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు ఇదే ఫిగర్ ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి. మళ్ళీ పైకి కనిపించినప్పుడు ఏమవుతుంది, ఈ స్క్వేర్ అనేది ఇక్కడే వస్తుంది, ఈ స్క్వేర్ ఇక్కడే వస్తుంది, ఈ సర్కిల్స్ ఇక్కడ వస్తాయి. అట్లాంటి ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి ఒకసారి. ఫస్ట్ ఆప్షన్ ఉందా, రాంగ్. సెకండ్ ఆప్షన్ అసలే తప్పు. ఫోర్త్ ఆప్షన్ రాంగ్. మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నారు. ఓకే, ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అని అడుగుతున్నారు. ఇక్కడ సిరీస్ చూశారు, ఒక సిరీస్ ఇచ్చారు, ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఏం రావాలి అని అడుగుతున్నారు. సిరీస్ చూస్తే ఫస్ట్ ఇక్కడ కే అంటే ఏమవుతుంది, 11 అవుతుంది, ఆర్ అంటే 18, బి అంటే ఏమవుతుంది, 2 అవుతుంది, ఎం అంటే 13, 20, 4, 15, 22, 6, 17, 24, 8 అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన వర్డ్లో ఫస్ట్ లెటర్కి ఇక్కడ ఇచ్చిన సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్కి డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దాం. 11 ఇక్కడేమో 13 అంటే +2 కదా, 13 నుంచి 15 అంటే అగైన్ +2, 15 to 17 అంటే అగైన్ +2. ఇక్కడ మనం ఏం చేయాలి, +2 చేయాలి 17కి, అంటే 19 అవుతుంది. 19 అంటే ఎస్ కదా, ఎస్ ఉన్న ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్స్. వీ హ్యావ్ టు కన్సిడర్ థర్డ్ ఆప్షన్ అండ్ సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్లో ఒకసారి చూసుకుంటే ఎస్, జే రెండు సేమ్ ఉన్నాయి. సో అప్పుడు మనం లాస్ట్ లెటర్ కన్సిడర్ చేసి చెక్ చేస్తే సరిపోతుంది కదా. సో ఇక్కడేమో బి ఉంది, బి నుంచి డి, డి నుంచి ఎఫ్, అంటే ఇక్కడ కూడా +2. ఇక్కడ హెచ్ ఉంది, హెచ్ అంటే 8, 8 + 2 అంటే 10, 10 అంటే జే. సో అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది, థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్ అవుతుంది. సో ఎస్, జెడ్, జే ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ది లెటర్స్ ఇన్ ద వర్డ్ రోచెస్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నారు. రోచెస్ అనే పదంలోని ప్రతి అక్షరాన్ని ఆంగ్ల అక్షర క్రమంలో అమర్చినట్లయితే ఎన్ని అక్షరాల స్థానాలు మారవు అంటున్నారు. ఓకే, ఏమంటున్నారు, ఒక వర్డ్ ఇచ్చారు, ఏం వర్డ్ అది, రోచెస్ అనే వర్డ్ ఇచ్చారు, అది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే ఇక్కడ ఇచ్చిన ఈ వర్డ్లో ఉన్న లెటర్స్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే ఎన్ని లెటర్స్ వాటి పొజిషన్స్ సేమ్గా ఉంటాయని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది, ఇక్కడ రివర్స్ అడగలేదు, సో నార్మల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నారు, అంటే ఏబిసి నుంచి రాయాలి కదా మనము. సో ఇక్కడ అట్లాంటి లెటర్స్ ఫస్ట్ ఏమున్నాయి, సి, దెన్ ఈ ఉంది, నెక్స్ట్ ఏముంది, హెచ్ ఉంది, హెచ్ తర్వాత ఓ, ఓ తర్వాత ఆర్, దెన్ ఎస్, దెన్ టి. ఓకే, ఇప్పుడు కామన్గా ఏ లెటర్స్ ఉన్నాయి చూడండి, ఆర్సి, ఓఈ, టిహెచ్, సిఓ, హెచ్ఆర్, ఈఎస్, ఎస్టీ ఉన్నాయి. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి, సెకండ్ ఆప్షన్ 0, 0 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అంతే కదా, ఏ లెటర్స్ సేమ్గా లేవన్నమాట, డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ వర్డ్కి లెటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి మనము ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇఫ్ ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అండ్ ఇంటూ అండ్ డివైడెడ్ బై ఆర్ ఇంటర్చేంజ్డ్ అన్నారు. ఓకే, కింది సమీకరణంలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం వస్తుంది, ప్లస్ మరియు మైనస్ పరస్పరం మార్చుకొని ఇంటూ మరియు డివైడెడ్ బై పరస్పరం మార్చుకుంటే ఇక్కడ ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ఈక్వేషన్ ఏమిచ్చారు, 48 ఇంటూ 3 మైనస్ 16 ప్లస్ 6 డివైడెడ్ బై 3 ఇచ్చారు. ఇప్పుడు మనం ప్లస్ని మైనస్ని మార్చాలి, ప్లస్ ఉన్న చోట మైనస్, మైనస్ ఉన్న చోట ప్లస్, అలాగే డివైడెడ్ బై ఉన్న చోట ఇంటూ, ఇంటూ ఉన్న చోట డివైడెడ్ బై.
సో అప్పుడు ఏమవుతుంది 48 డివైడెడ్ బై 3 ప్లస్ 16 మైనస్ 6 ఇంటూ 3 అవుతుందా? ఇదేమవుతుంది 3 1s 3 6 16 ప్లస్ 16 మైనస్ 18 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 6 6 అంటే ఏమవుతుంది 12 కదా, 32 మైనస్ 18 అంటే 12 మైనస్ 8 అంటే 4, 2 మైనస్ 1 అంటే 1. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 14 సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ దట్ వెన్ ఫిల్డ్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద సేమ్ సీక్వెన్స్ విల్ మేక్ ద సిరీస్ లాజికల్లీ కంప్లీట్ అన్నారు. ఓకే, అదే క్రమంలో ఖాళీలను పూరించినప్పుడు సిరీస్ తార్కికంగా పూర్తి అయ్యే సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి అంటున్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక లెటర్ సిరీస్ ఇచ్చారనమాట. ఈ లెటర్ సిరీస్లో ఇక్కడ బ్లాంక్స్లో ఫిల్ చేసే ఆప్షన్ ఈ 4 ఇట్లా ఏది ఉంది అని అడుగుతున్నారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇక్కడ ఎన్ని బ్లాంక్స్ ఉన్నాయి, 1 2 3 4 5 బ్లాంక్స్ ఉన్నాయి. సో అప్పుడు మనం దాన్ని 5 పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు ఈజీగా అరేంజ్ చేయొచ్చు అనమాట ఏ లెటర్ వస్తుంది అనేసి. ఇక్కడ చూడండి, ఇక్కడికి ఒక పార్ట్, నెక్స్ట్ ఇక్కడికి ఒక పార్ట్, దెన్ ఇక్కడికి ఒక పార్ట్, సారీ అప్పుడు 4 లెటర్సే కదా మనం చేయాలి, సారీ 4 ఇక్కడికి 4 దెన్ 4 4 4 ఎన్ని బ్లాంక్స్ ఉంటే అన్ని పార్ట్స్గా డివైడ్ చేయాలి. మొత్తం 20 లెటర్స్ ఉన్నాయి, అప్పుడు 5 పార్ట్స్గా చేసాం మనము, 5 4s 20. ఓకేనా? ఇక్కడ చూడండి, జే అనేది 10, కే అనేది 11 12 13 అంటే జేకి ముందు లెటరే కదా ఇక్కడ రావాలి. జేకి ముందు లెటర్ ఏమొస్తుంది, ఐ వస్తుంది. ఐ ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి, 2 ఉన్నాయి. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్స్ ఆర్ రాంగ్. సో ఇక్కడ ఐ వస్తుంది, అంతే కదా. నెక్స్ట్ ఇక్కడ కే ఉంది, కే అంటే 11, ఇక్కడ 13, ఇదేమో 14, ఇదేమో 15 అంటే ఇది కూడా సేమ్ ఆర్డర్లో ఉన్నాయి, అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏం రావాలి, 12 రావాలి. 12 అంటే ఏమవుతుంది, ఎల్ అవుతుంది. అంటే మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ కదా. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడేమో 8, తర్వాత ఇది 9, 8 9, నెక్స్ట్ ఏం రావాలి, 10 రావాలి. 10 అంటే జే కదా. ఓకే, నెక్స్ట్ 4th లెటర్లో ఏమి రావాలి అని అడుగుతున్నారు. ఇక్కడ 12 13 14, ఇక్కడ 15 అంటే ఓ వస్తుంది. నెక్స్ట్ 15 అంటే 16 అంటే పి వస్తుంది. అంటే అప్పుడు ఐఎల్జేఓపి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఫిగర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అన్నారు. ఓకే, ఇచ్చిన ఎంపికల నుండి కింద సిరీస్లో ప్రశ్న గుర్తు స్థానంలో ఏ బొమ్మ ఉండాలో ఎంచుకోండి అంటున్నారు. ఓకే, ఇక్కడ ఒక ఫిగర్ సిరీస్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ రావాల్సిన ఫిగర్ ఏంటి అని అడుగుతున్నారు. ఒకసారి చూస్తే ఇక్కడేమో పై తర్వాత స్టార్ ఇచ్చారు, స్టార్ తర్వాత సర్కిల్ తర్వాత హెచ్ ఇచ్చారు. అట్లాంటి ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి. అంటే ఒక్కొక్క ఫిగర్కి నెక్స్ట్ ఫిగర్కి ఒక్కొక్క సింబల్ యాడ్ అవుతుంది అనమాట. సో అట్లాంటి ఆప్షన్ ఏముంది, పై ఉంది, స్టార్ ఉంది, సర్కిల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చినప్పుడు ఈ నెక్స్ట్ వచ్చేసరికి పై ఎక్కడికి వెళ్తుంది, పైకి వెళ్తుంది, అంతే కదా. స్టార్ అనేది ఈ పొజిషన్లో ఉంటుంది, దెన్ సర్కిల్ ఉంటుంది, హెచ్ ఉంటుంది, ఇంకొక కొత్త లెటర్ ఏదైతే ఉంటుందో అది ఉంది. అన్నిట్లో మనకి కొత్త లెటర్ అంటే ఎఫ్ ఉంది కదా, ఎఫ్. సో ఇట్లాంటి ఆప్షన్ ఏముంది చూడండి, పై స్టార్ సర్కిల్ హెచ్ ఎఫ్ అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ కదా. ఈ 3 కరెక్ట్ ఆప్షన్సా, లేదు అన్నీ రాంగ్ ఆప్షన్స్. హెచ్ అనేది పైకి వెళ్ళిపోయింది, ఇక్కడ కూడా హెచ్ పైకి వెళ్ళిపోయింది, ఇక్కడ ఎఫ్ హెచ్ రివర్స్ అయ్యాయి. సో రాంగ్ ఆప్షన్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఎక్స్ ఈజ్ ఎంబెడెడ్, రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నారు. ఇచ్చిన బొమ్మ ఎక్స్ పొందపరచబడిన ఎంపికను ఎంచుకోండి, భ్రమణం అనుమతించబడదు అంటున్నారు. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు. ఈ ఫిగర్ అనేది కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ ఫిగర్లో ఆ ఫిగర్ దాగి ఉంది అని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆప్షన్ చూస్తే మనకి ట్రయాంగిల్ మీద ఒక సర్కిల్ ఉందన్నమాట ఇలాగా. ఓకే, అట్లాంటి ఆప్షన్ ఇక్కడ ఏముంది, సర్కిల్ ఉంది కానీ ట్రయాంగిల్ మీద లేదు, ఒక లైన్ మీద ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ చూస్తే ఇక్కడ ఉంది కానీ రివర్స్లో ఉంది. సో అక్కడ రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నప్పుడు మనం దీన్ని తిప్పి ఇలా చేయకూడదు కదా. సో థర్డ్ ఆప్షన్ రాంగ్. 4th ఆప్షన్లో చూస్తే సర్కిల్ ఉంది కానీ అసలు ట్రయాంగిల్ లేదనమాట, 4th ఆప్షన్ రాంగ్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనం క్లియర్గా ఇలా ఉందన్నమాట. సో అదే కదా ఆ ఫిగర్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అన్నారు. ఇచ్చిన సిరీస్లో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అంటున్నారు. ఇక్కడ చూస్తే 1855, 1809, 120, 148 అని ఇచ్చారు. ఒక డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి ఏముంది, ఇక్కడ డిఫరెన్స్ +28 ఉంది. ఓకే, ఇక్కడ 89 నుంచి 120 అంటే ఎంత ఉంది డిఫరెన్స్, +31 +31. ఇక్కడ 55 to 89 అంటే ఏముంది, 34 ఉంది, అంతే కదా. నెక్స్ట్ ఏముండాలి, +37 ఉండాలి. సో అప్పుడు ఏమవుతుంది, ప్రతిదానికి +3 యాడ్ చేశారు, అంతేనా. సారీ, -3 యాడ్ చేశారు. 37 -3 అంటే 34, 34 - 3 అంటే 31, 31 - 3 అంటే 28. నెక్స్ట్ ఎంత సమ్ చేస్తే దీనికి మన ఆన్సర్ వస్తుందంటే +25. ఎందుకంటే 28 నుంచి -3 చేస్తే 25 కదా. సో ఇప్పుడు 148కి +25 చేస్తే ఏమవుతుంది, ఇది 13 అవుతుందా, 7 1 173 అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 8 people are sitting in 2 parallel rows containing 4 people each in such a way that there is equal distance between adjacent persons. In row 1, G, L, O and F are seated and all of them are facing south. In row 2, B, E, S and T are seated and all of them are facing north. Thus each person faces another person from the other row. No one sits to the left of S, no one sits to the left of L. Only one person sits between T and S. The one facing E sits second to the right of L. O sits second to the right of G అన్నారు. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. 8 మంది వ్యక్తులు 2 సమాంతర వరుసలలో కూర్చొని ఉన్నారు. ఒక్కొక్కరు 4 మందిని కలిగి ఉన్నారు. తద్వారా పక్కన ఉన్న వ్యక్తుల మధ్య సమాన దూరం ఉంటుంది. 1వ వరుసలో G, L, O మరియు F కూర్చొని ఉన్నారు మరియు వారందరూ దక్షిణ వైపు ముఖముగా ఉన్నారు. 2వ వరుసలో BES మరియు T కూర్చొని ఉన్నారు మరియు వారందరూ ఉత్తరం వైపు ముఖంగా కూర్చొని ఉన్నారు. ఈ విధంగా ప్రతి వ్యక్తి మరొక వరుస నుండి మరొక వ్యక్తికి ఎదురుగుంటారు అన్నమాట. ఓకే, S యొక్క ఎడమ వైపున ఎవరు కూర్చోరు, L యొక్క ఎడమ వైపున ఎవరు కూర్చోరు. T మరియు S మధ్య ఒక్క వ్యక్తి మాత్రమే కూర్చోవాలి. ఈ యొక్క ఎదురు ఉన్నవారు కుడివైపున L యొక్క కుడివైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. O అనేవాడు G యొక్క కుడివైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. ఈ కింది వాటిలో ఏది వరుసల చివరలలో కూర్చొని ఇద్దరు వ్యక్తులను సూచిస్తుంది అంటున్నారు. ఒకసారి చూద్దాం, ఇక్కడ ఏమంటున్నారు, కండిషన్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ రోలో ఎవరెవరు ఉన్నారంట, G, L, O అండ్ F ఉన్నారంట. సెకండ్ రోలో ఎవరున్నారు, B, E, S అండ్ T ఉన్నారు. ఓకే, నెక్స్ట్ చూస్తే అక్కడ thus each person faces another person from the other row అనమాట. అంటే ఈ రో వాళ్ళు ఈ రోకి ఆపోజిట్ ఈచ్ అదర్ అంటారు. ఓకే, నెక్స్ట్ నో వన్ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఎస్ అనే వాళ్ళు ఏ రోలో ఉన్నారు, సెకండ్ రోలో ఉన్నారు అండ్ దే ఆర్ ఫేసింగ్ నార్త్ అనమాట. నార్త్ అంటే మన డైరెక్షన్సే కదా. సో నో వన్ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఎస్కు లెఫ్ట్లో ఎవరు కూర్చోకూడదు. ఓకే, ఎస్కి లెఫ్ట్లో ఎవ్వరు కూర్చోకూడదు అంటే రైట్లో ఇంకా మిగిలిన వాళ్ళు వస్తారు కదా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నో వన్ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఎల్ అంటే ఎల్ అనే వాళ్ళు ఫస్ట్ రోలో ఉన్నారు. వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారు, సౌత్కు ఉన్నారు. సో అక్కడ లెఫ్ట్ అంటే మనకు రైట్ అవుతుంది. అంటే వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. వాళ్ళ లెఫ్ట్లో ఎవరు కూర్చోకూడదంట. వాళ్ళకి లెఫ్ట్ అంటే మన రైట్, అంటే ఇటు సైడ్ ఎవరు కూర్చోకూడదు, అంటే అందరూ ఇటు ఉన్నారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. No one sits to the left of S. Okay, sorry. Only one person sits between T and S. T కి S కి మధ్య ఒక పర్సన్ మాత్రమే ఉండాలి. T కి ఇటువైపు ఎవరు రాకూడదు. సో T ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. ఓకే, the one facing E sits to the second to the right of L. ఓకే, L కి రైట్ లో ఉండేవాళ్ళు E కి ఆపోజిట్ గా ఉన్నారు. the one facing E sits second to the right of L. L కు సెకండ్ రైట్ లో ఉండేవాళ్ళు E కి ఫేస్ చేసి ఉంటారు అంటున్నారు. అంటే ఇక్కడ ఎవరో ఉన్నారు. ఓకే, O సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ G. Gకి రైట్లో ఎవరు ఉండాలంట, O సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ G. Gకి రైట్లో అంటే మనకి లెఫ్ట్ కదా, 1 2 O. అప్పుడు G ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. O ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. సో ఇంకా సెకండ్ రోలో మిగిలిపోయిన వాళ్ళు ఎవరున్నారు, B అనే వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ రోలో మిగిలిపోయిన వాళ్ళు ఎవరున్నారు, G, L, O, F ఉన్నారు.
ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ బోత్ పీపుల్ సిట్టింగ్ అట్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద రో అన్నారు. ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది రో ఎవరవుతారు మనకి? ఆప్షన్ చూద్దాం ఒకసారి. ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అంటే మనకి ఇది ఎక్స్ట్రీమ్ ఎండ్, ఇది కూడా ఎక్స్ట్రీమ్ ఎండ్, ఇది కూడా ఎక్స్ట్రీమ్ ఎండ్, ఇది కూడా ఎక్స్ట్రీమ్ ఎండ్ అనమాట. ఓకే, ఆప్షన్ చూసి ఒకసారి చూద్దాం. ఓఎస్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్, లేదా ఎల్బి ఎక్స్ట్రీమ్ ఎండ్స్, ఆర్ ఎల్ఎస్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్, ఆర్ ఓబి ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అనమాట. సో ఇట్లాంటి ఆప్షన్స్ ఏముందో చూద్దాం. జీ మరియు ఎస్ అన్నారు. జీ మరియు ఎస్ అనేది ఎక్స్ట్రీమ్ ఎండ్సా? లేదు కదా, ఎస్ ఉంది కానీ జీ లేదు. ఓ మరియు టీ అన్నారు. ఓ టీ ఎక్స్ట్రీమ్ ఎండ్సా? ఓ ఉంది కానీ టీ లేదు. ఇక్కడ ఓ మరియు టీ అన్నారు. ఓ మరియు టీ అంటే సారీ, ఇక్కడ ఓ మరియు బి ఉండాలి. ఎల్ మరియు ఈ అన్నారు. ఎల్ ఇక్కడ ఉంది, ఈ ఏమో ఇక్కడ ఉంది. ఎల్ ఓకే కానీ ఈ లేదు కదా. సో ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్ ఆప్షన్. మనకు ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓ మరియు బి అవుతారు. ఓకేనా, ఓ మరియు టీ ఇచ్చారు. ఇక్కడేమో ఓ ఉంది, ఇక్కడ టీ ఉంది అనమాట. టూ ఆప్షన్స్ సేమ్ ఉన్నాయి. సారీ ఫర్ ద మిస్టేక్, ఇక్కడ బి ఉండాలి. ఇది ఒకసారి చూసుకోండి. ఓ మరియు బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In a coded language, trip is coded as that code and part is coded as that code. What is the code for A in the same code language అన్నారు. ఓకే, ఒక కోడ్ భాషలో ట్రిప్ని ఇలా కోడ్ చేశారు మరియు పార్ట్ని ఇలా కోడ్ చేశారు. అదే కోడ్ భాషలో ఏకి కోడ్ ఏమిటి అంటున్నారు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ ఇట్లాంటి ప్రాబ్లమ్ చూసాం. ఇంతకుముందు నెంబర్స్ ఇచ్చారు మనకి, ఇప్పుడు సింబల్స్ ఇచ్చారు అనమాట. ట్రిప్ని ఎలా కోడ్ చేశారు? హ్యాష్ @ అండ్ యాంపర్సెంట్ అండ్ డాలర్ సింబల్ ఇచ్చారు. నెక్స్ట్ పార్ట్ని ఎలా కోడ్ చేశారు? యాంపర్సెంట్ @ అనమాట. సో ఇప్పుడు దేనికి ఏ సింబల్స్ కామన్గా ఉన్నాయి? హ్యాష్ ఉందా? హ్యాష్, @ యాంపర్సెంట్. ఓకే, ఇక్కడ PRT ఉంది, PAT ఉంది, సారీ PART, TPR. అక్కడ మిగిలిపోయింది ఏంటి? ఐ మిగిలిపోయింది, డాలర్ సింబల్ మిగిలిపోయింది, ఏ మిగిలిపోయింది మనకి, ఈ క్యాప్ సింబల్ మిగిలిపోయింది అనమాట. అదే కోడ్ భాషలో ఏకి సింబల్ ఏంటి అంటున్నారు. కోడ్ ఏమిటంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ A + B మీన్స్ A is the daughter of B and A - B means A is the brother of B. A into B means A is the sister of B and A divided by B means A is the son of B and ఇక్కడ మైనస్ ఉండాలి. ఓకే, ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? E + F into G - H divided by I అన్నారు. ఓకే, ఒకసారి చూద్దాం. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో A + B అంటే A అనేది B యొక్క కుమార్తె, A - B అంటే A అనేది B యొక్క సోదరుడు, A into B అంటే ఏ అనేది బి యొక్క సోదరి మరియు ఏ డివైడెడ్ బై బి అంటే ఏ అనేది బి యొక్క కుమారుడు. ఈ ప్లస్ ఎఫ్ ఇంటూ జీ మైనస్ హెచ్ డివైడెడ్ బై ఐ అనమాట. ఓకే, ఇక్కడ చూద్దాం ఏమంటున్నారు. ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? ఈ ప్లస్ ఎఫ్ ఇంటూ జీ మైనస్ హెచ్ డివైడెడ్ బై ఐ అనమాట. డివైడెడ్ బై మీన్స్ ఏమవుతుంది? ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి అంటే హెచ్ ఈజ్ ద సన్ ఆఫ్ ఐ. హెచ్ ఈజ్ ద సన్ ఆఫ్ ఐ అనమాట. ఐకి హెచ్ ఏమవుతారంటే సన్ అవుతారు. మైనస్ అంటే ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అంటే జీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ హెచ్. హెచ్కు జీ ఏమవుతారు? బ్రదర్ అవుతారు. ఇంటూ అంటే సిస్టర్ అనమాట. ఎఫ్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ జీ. ఎఫ్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ జీ. ప్లస్ ఇచ్చారు. ప్లస్ అంటే డాటర్ అంటే ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎఫ్ మైనస్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు? హౌ ఈజ్ జీ రిలేటెడ్ టు ఈ అంటున్నారు. ఈకి జీ ఏమవుతారు అని అడుగుతున్నారు. ఇది ప్లస్ మైనస్ మనకు తెలియదు. ఓకే, ఈకి జీ ఏమవుతారు? మదర్స్ బ్రదర్ అవుతారు. మదర్స్ బ్రదర్ అంటే ఫోర్త్ ఆప్షన్ మదర్స్ బ్రదర్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ తల్లి యొక్క అన్నయ్య ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 7 people EFGHKL and M are sitting in a row facing north but not necessarily in the same order. Only 3 people sit between E and L. F sits to the immediate left of L. No one sits to the right of M. Only 2 people sit between
M and F. H sits to the immediate right of G. How many people sit between K and H? E, F, G, H, K, L మరియు M అనే 7 వ్యక్తులు వరుసగా ఉత్తరం వైపు కూర్చొని ఉన్నారు, కానీ తప్పనిసరిగా ఒకే క్రమంలో కాదు. E మరియు L మధ్య 3 మాత్రమే కూర్చుంటారు. F అనేది L కి తక్షణ ఎడమ వైపున కూర్చుంటుంది. M అనే వారికి కుడి వైపున ఎవరు కూర్చోరు. M మరియు F కి మధ్య 2 మాత్రమే కూర్చుంటారు. H అనేది G కి తక్షణ కుడి వైపున కూర్చుంటుంది. K మరియు H మధ్య ఎంతమంది కూర్చుంటారో అని అడుగుతున్నారు. ఇక్కడ చూద్దాం ఎంతమంది ఉన్నారంట, 7 persons ఉన్నారంట. వాళ్ళు ఎలా కూర్చున్నారు, ఫేసింగ్ నార్త్, అంటే నార్త్కి ఫేస్ చేస్తున్నారు, అంటే మన డైరెక్షన్సే వస్తాయి. సో ఒకసారి కండిషన్స్ చూద్దాం. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఈ అండ్ ఎల్. ఈకి ఎల్కి ఎంతమంది కూర్చున్నారంట, 3 persons కూర్చున్నారు. అంటే ఇలా 2 conditions వస్తాయి కదా. వాళ్ళు ఎక్కడ ఎవరు కూర్చోాలనేది చెప్పలేదన్నమాట మనకి. ఓకే, ఎఫ్ సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఎల్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారంటే ఎఫ్ ఉన్నారంట. సో అప్పుడు ఎఫ్ ఇక్కడ వస్తుందా, ఎల్ ఎఫ్ ఇక్కడ వస్తారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నో వన్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ ఎమ్. ఎమ్కి రైట్లో ఎవరు కూర్చోకూడదంట. ఎఫ్ ఎల్ ఎమ్కి రైట్లో ఎవ్వరు కూర్చోకూడదు. ఓకే, ఇక్కడ ఎం రాద్దాం. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 7 persons కంప్లీట్ అయిపోయారు. ఎమ్కు రైట్లో ఎవరు కూర్చోకూడదు, అంటే ఇటు సైడ్ ఎవరు రారు ఇంకా. ఓకే, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఎమ్ అండ్ ఎఫ్. ఎమ్కి ఎఫ్కి మధ్య 2 persons కూర్చోవాలి అంటున్నారు. ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడేమో ఎమ్ ఉందన్నమాట. సో అప్పుడు 2 personsకి అది పాసిబుల్ అవుతుందా ఈ కండిషన్? కాదు, ఈ కండిషన్ పాసిబుల్ అవ్వదు. సో 2 persons అంటే ఇక్కడ ఎమ్ పక్కన ఇంకో పర్సన్ ఉంటే ఒక పర్సన్, ఇక్కడ ఎవరో తెలియదు, ఎల్ ఎఫ్ అంటే 2 persons ఉన్నారు ఎమ్కి ఎఫ్కి. హెచ్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ జీ. జీకి ఇమీడియట్ రైట్లో ఎవరు కూర్చోవాలంటే హెచ్ కూర్చోవాలంట. అప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడ ప్లేస్ అవుతారు, ఇక్కడ ప్లేస్ అవుతారు. ఇంకా మిగిలిపోయింది ఎవరు అనమాట, ఈఎఫ్ జిహెచ్, హెచ్ కే ఎల్ అండ్ ఎం అన్నారు. కే కదా, కే అనే వాళ్ళు ఇక్కడ వస్తారు. సో ఈ అరేంజ్మెంట్ మనకి కరెక్ట్ అవుతుంది. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ కే అండ్ హెచ్. కేకి హెచ్కి మధ్య ఎంతమంది కూర్చున్నారు అని అడిగారు. 2 persons కూర్చున్నారు. వాళ్ళు ఎవరంటే ఎఫ్ అండ్ ఎల్ ఆర్ ద ఆన్సర్ అవుతారు. ఇద్దరు 2 persons. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 2 different positions of the same dice are given below. Which is the number on the face opposite to the face containing 12? ఒకే పాచికలో 2 వేరువేరు స్థానాలు కింద ఇవ్వబడ్డాయి. ముఖం ఎదురుగా ఉన్న ముఖంపై 12 ఉన్న సంఖ్య ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే 2 dice ఇచ్చారు. 2 dice ఇచ్చి 12కి ఆపోజిట్గా ఉన్న ఫేస్ ఏది అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ ఈ డైస్లో చూస్తే మనకి ఇక్కడ 2 diceలో 2 నెంబర్స్ కామన్గా ఉన్నాయి. 8, 9, 8, 9 కామన్గా ఉన్నాయి. ఇంకా మనకి రిమైనింగ్ ఉన్నది ఏంటి, 7 and 12 ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఇవి 2 ఆపోజిట్ అవుతాయి. ఆన్సర్ ఏమవుతుందంటే 12కి ఆపోజిట్ 7 అవుతుంది అనమాట. లేదా ఒకటే నెంబర్ మనకి కామన్గా ఉందన్నప్పుడు మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూస్ చేస్తాము, లేదా ఈ పొజిషన్స్ బట్టి అయినా ఆప్షన్ పెట్టేస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 2 numbers సేమ్ ఉన్నప్పుడు ఇక్కడ మిగిలిపోయిన నెంబర్ ఇక్కడ మిగిలిపోయిన నెంబరు ఆపోజిట్ అవుతాయి. ఇంకా చేయని అవసరం లేదనమాట. సో 12కి 7 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. DGHK is related to ADEH in a certain way based on the English alphabetical order. In the same way, MQTU is related to JNQR. To which of the following is HLQR related following the same logic అన్నారు. DGHK అనేది ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా ఒకే నిర్దిష్ట మార్గంలో ADEHకి సంబంధించినది. అదేవిధంగా MQTU అనేది JNQRకి సంబంధించినది. అదే తార్కాన్ని అనుసరిస్తూ HLQR అనేది కింది వాటిలో దేనికి సంబంధించినది అంటున్నారు. ఓకే, ఇప్పుడు చూద్దాం. DGHK దేనికి రిలేటెడ్ అంట, ADEHకి రిలేటెడ్ అంట. ఓకే, ఇదేమో 4, ఇది 1, 7, 4, 8, 5, 11, 8. ఇక్కడ తెలుస్తుంది కదా మనకి. 4 నుంచి -1 అంటే -3 చేస్తాం. 7 నుంచి 4 అంటే -3, అగైన్ -3, -3. ఓకే, నెక్స్ట్ కూడా -3. ఎందుకంటే 13 అంటే 13 నుంచి J, 13 అంటే M, J అంటే 10, ఇదేమో 17, ఇదేమో 20, ఇదేమో 21. ఓకే, ఇది 14, 17, 18. ఇదేమవుతుంది -3నే కదా. 13 నుంచి -3 అంటే 10, 17 -3 14, 20 -3 17, 21 -3 అంటే
18 అవుతుంది. ఇప్పుడు HLQRకి మనం కోడ్ రాయాలి అన్నప్పుడు ఇది ఏమవుతుంది 8 ఇది 12 ఇది 17 ఇది 18. ఓకే ఇప్పుడు -3 అంటే ఏమవుతుంది 5 అవుతుంది. ఈ ఆప్షన్ ఈ అన్నమాట. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ -3 అంటే 9 కదా, 9 అంటే I అవుతుంది, ఇక్కడ E అవుతుంది. ఇది -3 అంటే 14, 14 అంటే N, దెన్ -3 అంటే 15, 15 అంటే O అన్నమాట. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. Based on the English alphabetical order, 3 of the following 4-letter clusters are alike in the same certain way and thus form a group. Which letter cluster does not belong to that group అన్నారు. The odd man out is not based on the number of consonants or vowels or their position in the letter cluster. ఓకే ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా కింద 4 అక్షరాల సమూహాలలో 3 ఒక నిర్దిష్ట మార్గంలో ఒకేలా ఉంటాయి మరియు తద్వారా ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. ఏ అక్షరాల సమూహాలు ఆ సమూహానికి చెందినవి కావు అంటున్నారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో ఒకటి వచ్చేసి డిఫరెంట్గా ఉంది, 3 వచ్చేసి ఒకటే కేటగిరీకి చెందినవి అంటున్నారు. ఆ డిఫరెంట్ వన్ ఏది అనేది మనం కనుక్కోవాలన్నమాట. ఓకే ఒకసారి చూద్దాం. BDG అనమాట. ఇదేమో 2 4 7, ఇక్కడ ఏమవుతుంది +2 +3 అనమాట. సెకండ్ వన్ చూస్తే MOQ. ఓకే 13 15 17, ఇదేమవుతుంది +2నా, ఇదేమవుతుంది +2 అవుతుంది. EGJ ఇది 7 10 5 +2 +3. ఓకే QSV 17 19 22, ఇదేమవుతుంది +2 ఇదేమో +3. సో ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది ఏంటి, ఇదేమో +2 +2 ఉంది, మిగతావన్నీ +2 +3 ఉంది. అంటే MOQ సెకండ్ వన్ ఇస్ ద డిఫరెంట్ వన్, దట్ ఈస్ ద ఆడ్ వన్ అవుట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అన్నారు. ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అంటున్నారు. 650 660 669 677 684 అన్నారు. ఓకే 50 నుంచి 60 అంటే ఇక్కడ ఎంత ప్లస్ చేయాలి +10, ఇక్కడ ఎంత ప్లస్ చేస్తాము +9, ఇక్కడ +8 దెన్ +7 దెన్ +6 చేస్తే ఏమవుతుంది 690 అవుతుంది. అట్లాంటి ఆప్షన్ ఏముంది మనకి, ఫోర్త్ ఆప్షన్ కదా. 684కి +6 చేస్తే 690, దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ ఇల్యూస్ట్రేట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్ అన్నారు. పెట్రోలు కారు ఎలక్ట్రిక్ అన్నారు. కింద తరగతుల మధ్య సంబంధాన్ని ఉత్తమంగా వివరించే వెన్ రేఖా చిత్రాన్ని ఎంచుకోండి. పెట్రోలు కారు విద్యుత్ అన్నారు. ఇక్కడ ఏమంటున్నారు, పెట్రోల్ కారు ఎలక్ట్రిక్ ఇచ్చారు. ఇప్పుడు మనకి కార్ అనేది పెట్రోల్ కార్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయి. సో దాన్ని రిప్రజెంట్ చేసే వెన్ డయాగ్రామ్ ఈ 4 ఏది అంటున్నారు. ఇక్కడ చూస్తే అది అలా కార్ అనేది ఎయిదర్ పెట్రోల్ అయినా ఉండొచ్చు, ఎయిదర్ ఆర్ కండిషన్ వస్తుంది కదా, పెట్రోల్ కార్ అయినా ఉంటుంది, ఎలక్ట్రిక్ కార్ అయినా ఉంటుంది. సో అట్లాంటి ఆప్షన్ ఏముంది, ఇక్కడ చూస్తే ఇది కార్ పెట్రోల్ అనుకుంటే పెట్రోల్ కార్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ పక్కకు వచ్చేసింది. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్ అనమాట. ఇక్కడ చూస్తే 3కి 3 డిఫరెంట్ ఉన్నాయి, థర్డ్ ఆప్షన్ రాంగ్. ఇక్కడ అన్నిటికీ సమ్ ఉంది, సో ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్. మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్. ఇది మనకి కార్ అనుకుంటే ఇది ఎలక్ట్రిక్, ఇది పెట్రోల్ అవుతుంది. ఓకే పెట్రోల్. నెక్స్ట్ క్వశ్చన్. Read the given statements and conclusions carefully, assuming that the information given in the statements is true, even if it appears to be at variance with commonly known facts. Decide which of the given conclusions logically follows from the statements. Statements చూస్తే some balls are toys, all toys are plastic, no plastic is water అన్నారు. ఓకే conclusions చూస్తే some balls are plastic, no toy is water అన్నారు. ఇక్కడ ఒకసారి చూస్తే ఇచ్చిన ప్రకటనలు మరియు తీర్మానాలను జాగ్రత్తగా చదవండి. ప్రకటనలలో ఇవ్వబడిన సమాచారం నిజమని భావించి అది సాధారణంగా తెలిసిన వాస్తవాలకు భిన్నంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ ఇచ్చిన తీర్మానాలలో ఏది తార్కికంగా ప్రకటనల నుండి అనుసరిస్తుందో నిర్ణయించండి. ప్రకటనలు చూస్తే కొన్ని బంతులు బొమ్మలు, అన్ని బొమ్మలు ప్లాస్టిక్, ఏ ప్లాస్టిక్ నీరు కాదు అన్నారు. ముగింపులు చూస్తే కొన్ని బంతులు ప్లాస్టిక్, ఏ బొమ్మ నీరు కాదు అంటున్నారు. ఇక్కడ సమ్ బాల్స్ ఆర్ టాయ్స్ అన్నారు. బాల్స్ టాయ్స్. ఆల్ టాయ్స్ ఆర్ ప్లాస్టిక్, ఆల్ టాయ్స్ ప్లాస్టిక్ అంట, ప్లాస్టిక్. నో ప్లాస్టిక్ ఈజ్ వాటర్. కాదు అంట. కన్క్లూజన్స్ చూస్తే సమ్ బాల్స్ ఆర్ ప్లాస్టిక్ అన్నారు. సమ్ బాల్స్
బాల్స్ ప్లాస్టిక్ సమ్ రిలేషన్ ఉంది కదా, సో మనకి ఫస్ట్ వన్ కరెక్ట్ అవుతుంది. ఓకే, నో టాయ్ ఈజ్ వాటర్ అన్నారు, కండిషన్ కరెక్టే కదా, టాయ్కి వాటర్కి రిలేషనే లేదు, అప్పుడు నో అని చెప్తే తప్పేముంది, కరెక్టే అవుతుంది కదా ఇది కూడా. సో అప్పుడు ఆప్షన్ ఏమవుతుందంటే బోత్ కన్క్లూజన్స్ 1 and 2 ఫాలోస్ అవుతుంది, ముగింపులు 1 మరియు 2 అనుసరిస్తాయి అనే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, in a certain code language NBSF is coded as 82 and IMSR is coded as 118. What is the code for AYLC in the given code language అన్నారు. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో NBSF అనేది 82గా మరియు IMSR అనేది 118గా కోడ్ చేయబడింది. ఇచ్చిన కోడ్ భాషలో AYLC కోసం కోడ్ ఏమిటి అంటున్నారు. ఓకే చూద్దాం. NBSF ఈజ్ కోడెడ్ యాజ్ 82. ఒకవేళ ఈ లెటర్స్కి ఉన్న నెంబర్స్ని సమ్ చేశారేమో ఒకసారి చూద్దాం. 14, 2, 19, 6 అనమాట. ఇదేమవుతుంది ఇక్కడ 20, 22, 22, 19 అంటే ఏమవుతుంది 11, 41 అవుతుంది. 41 into 2 ఏమవుతుంది 82 అవుతుంది. ఓకే ఇది కరెక్ట్ అయింది. నెక్స్ట్ చూద్దాం. IMSR I అంటే 9, 13, 19 ఇదేమవుతుంది 18 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 13 + 9 అంటే ఏమవుతుంది 22, 22 + 18 అంటే ఏమవుతుంది 40 అవుతుంది. ఇదేమవుతుంది 59, 59 into 2 అంటే 8, 2 times 11, 118. ఓకే AYLC అంటే ఏమవుతుంది అప్పుడు AYLC వీటి నెంబర్స్ని సమ్ చేసి దాన్ని ఇంటూ చేశారు అంతే. ఈ 2 లాజిక్స్ ఓకే అయితే మనము దానికి సేమ్ లాజిక్ అప్లై చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే ఇది 1 అవుతుంది ప్లస్ 25 ప్లస్ 12 ప్లస్ 3 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఇదేమో 37, 37 + 3 అంటే 40, 41, 41 into 2 అంటే ఏమవుతుంది 82 అవుతుంది అంతే కదా. సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే లాస్ట్ క్వశ్చన్, GFB is related to FEAD in a certain way based on the English alphabetical order. In the same way, AZVY is related to ZYUX. To which of the given options is CBXA related following the same logic అన్నారు. ఓకే GFB అనేది ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా ఒక నిర్దిష్ట విధంగా FEADకి సంబంధించినది, అదేవిధంగా AZVY అనేది ZYUXకి సంబంధించినది. ఇచ్చిన ఎంపికలలో దేనికి CBXA సంబంధించినది అదే తార్కాన్ని అనుసరిస్తుంది అంటున్నారు. ఓకే ఇక్కడ ఏమంటున్నారు GFBE వచ్చేసి FEADకి రిలేటెడ్ అంట. ఓకే G అంటే ఎంత నెంబర్ 7, దెన్ F అంటే 6, ఇదేమో 2, ఇదేమో 5, 6, 5, 1, 4 అనమాట. ఓకే ఎంత 7 నుంచి 6 అంటే -1, 6 నుంచి 5 అంటే -1, 2 నుంచి 1 అంటే -1, అగైన్ -1. దెన్ AZVY వచ్చేసి ఎలా రిలేటెడ్ ZYUX అంతే కదా. ఒక లెటర్కి బిఫోర్ నెంబర్ అంటే -1 అనే కదా. ఏకి ముందు Z వస్తుంది, జెడ్కు ముందు Y, వికి ముందు U, వైకి ముందు X వస్తుంది. అదే విధంగా దీన్ని ఫాలో చేద్దాం అంతే. సికి ముందు లెటర్ ఏమొస్తుంది B వస్తుంది, బికి ముందు లెటర్ A వస్తుంది, Xకి ముందు లెటర్ ఏమొస్తుంది W వస్తుంది, ఏకి ముందు లెటర్ Z వస్తుంది. సో ఇట్లాంటి ఆప్షన్ ఏముంది చూడండి మనకి 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. BAWZ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో దీంతో అయితే మన సెషన్ కంప్లీట్ అయిందండి. ఇలాంటి సెషన్స్ మీరు మరిన్ని చూడాలనుకుంటే ఒకసారి TP స్టడీస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డూ వాచింగ్ TP స్టడీస్. అండ్ అలాగే ఒక్కసారి ఉత్తమ్స్ అకాడమీ ఛానల్లో కూడా మనకి డైలీ 2 లైవ్స్ వెళ్తాయండి. NTPC GK లైవ్ వెళ్తుంది అండ్ కరెంట్ అఫైర్స్ లైవ్ వెళ్తుంది. NTPC టైమింగ్స్ వచ్చేసి 9 to 9:30 మధ్యలో స్టార్ట్ అవుతుంది అండ్ కరెంట్ అఫైర్స్ లైవ్ వచ్చేసి 5 to 6 మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఎందుకంటే చాలా యూజ్ఫుల్గా చాలా కంటెంట్తో కూడిన సెషన్స్ అండి అవి. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, చాలా యూజ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.